ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి. చాలా బాగున్నాను. ఇంకా ఫైనల్గా వినాయక చవితి అంటే చాలా ఇష్టం కదా అందరికైతే. నేనైతే చాలా వెయిట్ చేశాను. మా చిట్టి తల్లి కూడా చాలా అంటే చాలా వెయిట్ చేస్తుంది. ఇక్కడ చూస్తున్నా ముందు రోజు నైట్ అయితే ఇంకా వీటన్నిటినైతే నేను తీసుకొని వచ్చేసాను. ఏం పూజకు కావాల్సిన సామాన్. మా చిట్టి తల్లి అయితే అసలు జాజన్ తీసుకొని వెళ్దామమ్మా, జాజన్ తీసుకొని వెళ్దాము అని మళ్ళీ మళ్ళీ ఏడుస్తుంది. బట్ నైట్ టైం తీసుకొచ్చి మళ్ళీ ఒక రోజు నిద్ర చేయొద్దు కదా అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొద్దామని చెప్పేసి ఇంకా నేనైతే పూజకు కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. తర్వాత చూస్తున్నారు కదా, మార్నింగ్ అయితే 4కి అయితే లేసేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నాను అన్నీ ఇంకా మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను. నైట్ అయితే క్లీన్ చేసుకోలేదు. ఇంకా మార్నింగే మొత్తం అంతా క్లీన్ చేసేసి మా పెట్టి ముగ్గు పెట్టేసి ఫుల్ వర్షం పడుతూనే ఉంది. ఫోన్ నేను లేచినప్పటి నుంచి వర్షం ఫుల్ అయితే పడుతుంది. ఇంకా ప్రసాదాలు అయితే ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా వీటన్నిటిని నేను 9 ప్రసాదాలు అయితే చేశాను. ఇంకా వడపప్పు పానకంతో కలిపి ఇంకా చేశాను. ఇంక పండ్లు అవన్నీ కలిపి మొత్తం అయితే ఒక 13 వరకు అయితే అయిపోయాయి నా ప్రసాదాలు అయితే. ఇక్కడ చూస్తూ ఉన్నారుగా, ఫైనల్‌గా ఇంకా ఒకటొకటైతే రెడీ చేసుకుంటున్నాను. ఇది చేసి ఫస్ట్ అయితే ఇంకా పాలు పొంగిచ్చిన తర్వాత పాల తాలికలు అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే నేను పాల తాలికల కోసం అయితే పిండి అయితే తడుపుకొని, ఇంకా అందరికీ తెలిసిందే కదా ఎలా చేసుకుంటారో, ఇంకా ఈజీనే కదా అని చెప్పేసి ఇంకా మీకు ప్రాసెస్ అయితే ఏం చూపించలేదు. జస్ట్ నేను చేసే విధానం మాత్రమే ఇట్లా మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూసిన పాల తాలికలు అయితే ఇక్కడ రెడీ అవుతూ ఉన్నాయి. ఇంకా దాని తర్వాత నేనైతే అక్కడైతే మళ్ళీ ఇంకా కుడుముల కోసం వాటన్నిటిని ప్రిపేర్ చేసుకోవడానికి కూడా అన్నీ పెట్టుకుంటూ ఉన్నాను పక్కన. ఇంగా కుడుములు అవన్నీ చేసుకోవడానికి. దాని తర్వాత కూడా మెల్లమెల్లిగా ఒకటొకటి చేసేసుకొని కుడుములన్నీ పిండి కూడా ప్రిపేర్ చేసుకొని అందులో పెట్టుకోవడానికి కూడా నేను రెడీ కొబ్బరి ఇంకా అదేవిధంగా బెల్లం కూడా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ కుడుములు అయితే చేసుకుంటున్నాను. కుడుములు పక్కన పెట్టేసి అలా చేయకుండా డైరెక్ట్ ఇలా మోదకాలు అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్. ఇక్కడ మా చిట్టాలు చూస్తున్నాను. నేను లేచినప్పుడు లేచింది అబ్బా ఇంత అసలు అల్లరి కాదు, మామూలుగా లేచి ఇంకా ఏడుస్తూనే ఉంది. ఇంకా అట్లా అదొకటి ఇదొకటి చెప్పేసి ఇంకా ఇక్కడ తీసుకొని వచ్చేసరికి ఇక చూసాను తను మళ్ళీ వచ్చి మైదాకు పెట్టాను తనకి. ఇంకా పండుగ అంటే చాలా ప్రతి పండగకి మా చిట్టలకైతే మైదాకైతే పెడుతూ ఉంటాను. తను క్యూట్‌గా వచ్చి మళ్ళీ దాన్ని చూసుకుంటూ ఉంది. ఇక్కడ చూస్తున్నాను నేనైతే మోదకాలు ఏ విధంగా చేసాను. చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా బాగా వస్తాయి. ఏదైనా ఇష్టంగా ప్రేమతో చేసామనుకో ఎంత కష్టమైనా సరే చాలా మనస్ఫూర్తిగా చేసుకోగలుగుతాం ఏదైనా సరే. ఇంకా వాటికి నేను షేప్ ఇవ్వడానికైతే ఇక్కడ చూస్తున్నాను ఫోర్క్, స్పూన్ తోటి ఉంటుంది కదా, దాంతోటైతే ప్రిపేర్ అయితే పెట్టేశాను. ఫైనల్‌గా మోదకాలు అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. తర్వాత కుడుములు, ఇంకా ఉండ్రాలు వీటన్నిటిని కూడా నేను పిండి ప్రిపేర్ చేసుకున్నాను కదా, వాటన్నిటి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా అన్నీ ఒకటే దాంట్లో అయిపోతాయని చెప్పేసి మొత్తం అయితే ఇందులోనే ప్రిపేర్ అయితే చేశాను. ఇంకా వీటితోటే నేను ఒక 4 ఐటెమ్స్ అలా చేశానేమో. ఇంకా ఉండ్రాలు ప్లస్ ఇంకా మోదకాలు అయితే సపరేట్ చేశాను కాబట్టి, ఇంకా కుడుములు తర్వాత అప్పాలు ఇలా అయితే చేసేసుకున్నాను. వీటిని ఒకటొకటిగా ఇదిగా చూస్తున్నారు కదా, ఈజీగా మనం చేసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్ ఎంత కష్టమైనా సరే మనం ఈజీగా ప్రేమతో చేసామనుకో అది ఎంత బాగైనా చాలా భక్తితో దేవునికి చేస్తాం కాబట్టి అది ఎంత కష్టమైనా సరే మనకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఫైనల్‌గా నేనైతే నా దగ్గర ఇడ్లీ కుక్కర్ లేదు కాబట్టి స్టీమ్ పెట్టడానికి నేనైతే ఇందులో ఈ విధంగా వాటర్ వేసేసుకొని ఇలా అయితే పెడుతున్నాను. చాలా అంటే చాలా అసలు నేను ఇంకా పిండి పిండి అవుతాయేమో ఉడకవేమో అనుకున్నాను. కరెక్ట్ టైంకి కరెక్ట్‌గా సరిపోయాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా వీటన్నిటి నేనైతే ఆల్రెడీ ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా మోదకాలకు కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకొక కొబ్బరికాయతోటి ఇలా అయితే చేస్తూ ఉన్నాను. వాటన్నిటిని యూజ్ చేసేసి ఇంకా అటుకులకి అవన్నీ ఇంగా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి వాటన్నిటికి సరిపోదని చెప్పేసి ఇంకొక కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను. ఏదైనా ఫ్రెష్‌గానే వాడాలి దేవునికి కాబట్టి. ఫైనల్‌గా ఇక్కడ చూస్తూ ఉన్నారుగా, వాటైతే కంప్లీట్ అయిపోయాయి ప్రసాదాలు. అదేవిధంగా ఇక్కడైతే పులిహోరకైతే నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను. రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి దానికి కూడా ఇక్కడ రైస్ అయితే కంప్లీట్ చేసేసుకొని పులిహోర కూడా కావాల్సిందైతే చాలామంది అయితే పులిహోర మస్తు టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకొక నెక్స్ట్ టైం నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో కూడా మీకు చూపిస్తాను. మా ఆయనకు కూడా చాలా అంటే చాలా ఈ పులిహోర అంటేనే చాలా ఇష్టం, ఫేవరెట్ అనిపిస్తుంది తనకు కూడా. అందుకని చెప్పేసి మీకు కూడా ఒకసారి నేను ఏ విధంగా చేశానో చూపిస్తాను. ఫైనల్‌గా నా ప్రసాదాలయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ చూసావా ముగ్గు అయితే పెట్టేసుకొని పోయిన మార్నింగే పెడదామనుకున్నా లేవగానే. బట్ ఫుల్ వర్షం పడుతూనే ఉంది కదా, వేసినా కూడా మళ్ళీ ఎలాగో చెదిరిపోతుందని చెప్పేసి మళ్ళీ ఇంక అన్నీ అయిపోయిన తర్వాత వాన తక్కువవుతుంది కదా అప్పుడు పెడదాం అనుకున్నా. కానీ ఇక్కడ చూసి నేను ఇంగా నా ప్రసాదం పులిహోర, వడపప్పు, అదేవిధంగా పానకము, అటుకులతో చేసిన బెల్లం అదొకటి కొబ్బరిది. ఇందులోనే అప్పాలు, కుడుములు, మోదకాలు, ఉండ్రాలన్నీ చేసేసాను. ఇక్కడ 4, 5 ఇది 6 అటుకులు 7 ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా. ఇంగ ఇది పాల తాలిక పాయసం కాబట్టి ఒక 8 మొత్తం ఇంకొకటి 9 మొత్తం చేసేసుకున్నాను. అన్నీ 8 కలిపి వేసి నేను పులిహోరతో సహా. ఇక్కడ చూసిన ఫస్ట్ మనం ఏ పూజ చేసినా ఎంత పెద్ద పూజ అయినా సరే ఫస్ట్ అయితే ఇంట్లో మనం దీపం పెట్టుకున్న తర్వాతనే పూజ చేయాలి. ఏంటి ముందు మనం వినాయకుడికే కదా పూజ చేస్తామని అనుకుంటాము. బట్ వినాయకుడు పూజ చేసినా సరే ఇప్పుడు మనం మళ్ళీ సపరేట్‌గా వినాయకుడిని పెట్టుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడైతే మనం ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాతనే ఇక్కడైతే పూజ చేసేసుకోవాలి.
ఫైనల్‌గా నేనైతే ఇంటికైతే తోరణాలు కూడా కట్టేసాను. ఇంకా నానేమో హైట్ తక్కువ. మనకేమో అసలే అందట్లేదు. చీరేసుకున్నా సరే ఇంకా మా ఆయన అయితే లేడు. నాకిక్కడ ఏమనిపించిందంటే ఫస్ట్ ఫుల్లు బాధ అనిపించింది. ఇంకా ఫస్ట్ టైమ్ ఎందుకంటే మా ఆయన అయితే అసలుకే లేడు. ఇంకా ఫుల్లు వర్షం పడుతుంది. టైం అయిపోతుంది. 12 కాడానికొస్తుంది. పూజ ఎప్పుడు చేసుకుంటా అని అనిపించింది. ఇంకా తనేమో రావట్లేడు. ఇంకా వర్షమేమో ఫుల్ వస్తుంది. ఇంకా పండుగ పబ్బాలకు గూడా డ్యూటీనే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ తను మా కోసమే కదా కష్టపడేది అని ఇంకొకసారి అనిపిస్తుంది. ఇంకేం చేయలేం కదా! ఇంకా ఇలానే ఉంటుందనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఫైనల్‌గా అయితే ఇంకా చివరిగా అయితే తను ఫస్ట్ టైమ్ ఇప్పుడే మాతో పాటు పూజలో కూర్చున్నందుకు ఇంకా హ్యాపీగా అనిపించింది. కొద్దిగా లేట్ అయినా సరే చాలా బాగా అనిపించింది. హ్యాపీ అనిపించింది. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు బాధ అనిపించినా సరే గానీ, పూజ అయితే నాకు ఇంకా తనతో పాటు చేసుకున్నాను కదా! చాలా అనిపించింది. నేను పెట్టిన ఈ 3 టైమ్స్‌లో ఇప్పుడే ఫస్ట్ టైమ్ తను కూర్చొని పూజ చేయడం అయితే. అదేవిధంగా ఫైనల్‌గా అయితే పూజ అయితే కంప్లీట్ అయింది. హ్యాపీ. ఎందుకంటే తను ఈసారి ఉండడం వల్ల లేట్ అయినా సరే హ్యాపీగా అనిపించింది. ఒక్కొక్కసారి ఫ్యామిలీ కోసం కొన్ని స్ట్రగల్స్ మనం ఫే ఫేస్ చేయాల్సొస్తది. వాటన్నిటిని మనం లైట్ తీసేసుకోవాలి. ఫైనల్‌గా అయితే నా వీడియో మీకెలా అనిపిచ్చిందో తప్పకుండా కామెంట్ జేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ అండ్ షేర్ కామెంట్ జేసి, ఈ వీడియో ఎలా అనిపిచ్చిందో తప్పకుండా కామెంట్ జేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ కలుద్దాం.